కోవిడ్ లో షాపులో ఎంత జరుగుతుందో ఒక రోజుకి నేను చూపిస్తా చూడండి. టైం అయితే 10:30 పైన అవుతుంది. సో 11 కల్లా మనం క్లోజ్ చేస్తాం అనమాట. కోవిడ్ లో రోజుకి ఎంత జరగచ్చు, ఎంత మినిమం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇది వచ్చేసి క్యాషియర్ అనమాట. కొన్ని షాపులో క్యాషియర్ ఉంటాడు, కొన్ని షాపులో ఉండడు. నా షాప్ లో అయితే ఎవరు ఉండరు, నేనే చూసుకుంటాను. ఈ పేపర్ లో వచ్చేసి క్యాష్ ఎంత వచ్చింది, కీనిట్ ఎంత వచ్చింది మొత్తం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ రోజు క్యాష్ ఎంత వచ్చింది అనేది మొత్తం చెక్ చేసుకోవాలి. ఇందులో ₹1 తక్కువ వచ్చినా గానీ మన శాలరీలో కట్ చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి కీనిట్, ఏటీఎం కార్డ్ తో పే చేసే మిషన్. డైలీ సెటిల్మెంట్ పేపర్ అయితే కలెక్ట్ చేయాలి. కీనిట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం. అలాగే వచ్చేసి క్యాష్ ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవాలా. నేనైతే ఇది కోవిడ్ వాళ్ళ షాప్, నా షాప్ అని చూడను. సో బాగా జరగాలని కోరుకుంటా. సాయంత్రం ఏదైతే అమౌంట్ బాగా జరిగితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే మనం తీసుకునే శాలరీకి న్యాయం చేయాలి కాబట్టి. ఈ రోజు జరిగిన అమౌంట్ వచ్చేసి దాదాపు 66 దినాల్లో. ఇండియా అమౌంట్ ఎంతో కామెంట్ చేయండి మర్చిపోకుండా. కొన్ని అక్షరాలు అరబీలో ఉంటాయి. సో నేను మైసూరు ఇద్దరు పని చేస్తాము, అందుకే అరబీలో ఉంటాయి. ఇంకేముంది, లాస్ట్ వచ్చేసి క్లోజింగ్ టైమ్. లైట్స్ అంతా ఆఫ్ చేసి బయటకు వచ్చేసి బేగాలు అయితే చేస్తున్నాం. బయట పని చేసే పరిస్థితి ఇలాగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్